నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. చదువుల ఒత్తిడి. ఈ మాట వినగానే మనకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయి కదా. సరిగ్గా ఈ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. అసలు ఏంటా ప్లాన్? దాని గురించి వివరంగా చూద్దాం. ఫైనల్ పరీక్షలంటే ఆ టెన్షన్, ఆ ఆందోళన మనలో చాలా మందికి గుర్తే ఉంటుంది కదా. అదొక ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితి. ఆ అనుభవం మనందరికీ ఉంది. సరిగ్గా ఒత్తిడిని తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఒక కొత్త ఆదేశం జారీ చేసిందన్నమాట. దీని లక్ష్యం చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. పాఠశాల వాతావరణాన్ని భయపెట్టేలా కాకుండా విద్యార్థులకు అండగా నిలిచేలా మార్చడం. అయితే అసలింత పెద్ద మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది అంటే, ఈ ఆదేశం ప్రకారం సమస్య కేవలం పరీక్షలంటే భయం మాత్రమే కాదు. ఇది అంతకు మించి మన విద్యా వ్యవస్థలోనే లోతుగా వేళ్లూనుకున్న ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నం అన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఒత్తిడి రహిత పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనుకుంటున్నారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే భయం, టెన్షన్, ఆందోళన లేని ఒక వాతావరణం. విద్యార్థులు అన్ని విధాలుగా అంటే మానసికంగా, ఎమోషనల్గా, సోషల్గా, ఇంకా వాళ్ల చదువులో కూడా సంపూర్ణంగా ఎదగడానికి ఇది చాలా అవసరం. ఇది కేవలం ఒత్తిడిని తగ్గించడానికి వేసిన తాత్కాలిక అడుగు అనుకుంటే పొరపాటే. ఇది ఇంకా పెద్ద ఆలోచన. మన జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో అసలు స్కూల్ అంటే ఏంటి, దాని అసలు ఉద్దేశ్యమేంటి అని మళ్లీ ఆలోచించేలా చేసే ఒక పెద్ద ప్రయత్నమిది. ఈ కొత్త ఆలోచనకు మూలమెక్కడుందంటే మన జాతీయ విద్యా విధానం 2020లో ఉంది. అదేం చెప్తోందంటే విద్య అనేది భయపెట్టేలా, బాధపెట్టేలా ఉండకూడదు. అది ఆనందాన్ని పంచాలి. ఎందుకంటే ఆనందంగా నేర్చుకున్నప్పుడే కదా ఒక శాంతియుత ప్రపంచాన్ని నిర్మించగలం. ఎంత మంచి మాట కదా. సరే, ఈ ఆలోచనలు వినడానికి చాలా బావున్నాయి. కానీ ఆచరణలో ఎలా? అసలు ఈ ఒత్తిడి లేని పాఠశాలలను ఎలా నిర్మించబోతున్నారు? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ మార్పుకు పునాది ఎక్కడో లేదు, విద్యార్థుల రోజువారీ రొటీన్లోనే ఉంది. రోజు వాళ్లు చేసే పనుల్లోనే చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు చూడండి, ప్రతిరోజు ఉదయాన్నే క్లాసులు మొదలవకముందు ఒక 10 నిమిషాలు యోగా లేదా ధ్యానం, మళ్లీ మధ్యాహ్నం భోజనం తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఇంకో 10 నిమిషాలు. అంతకంటే ముఖ్యంగా ప్రతిరోజు చివర పీరియడ్లో చదువులు, పరీక్షల గోల లేకుండా కేవలం ఆటలు. అది పోటీకోసం కాదు, కేవలం సరదాగా ఆడుకోవడానికి. ఇది విద్యార్థులకు ఎంత రిలీఫ్ ఇస్తుందో కదా. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక మద్దతుకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం అసెంబ్లీలో పాజిటివ్ మాటలు చెప్పడం, టీచర్లతో తమ ఇబ్బందులను పంచుకోవడానికి ప్రత్యేకంగా షేరింగ్ టైం పెట్టడం, రహస్యంగా తమ సమస్యలు చెప్పడానికి ఒక హెల్ప్ బాక్స్ ఏర్పాటు చేయడం, ఇలా విద్యార్థులు తమ మనస్సులో ఉన్నది బయటకు చెప్పుకోవడానికి చాలా సురక్షితమైన మార్గాలను కల్పిస్తున్నారు. ఇక ఈ పాయింట్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్, చాలా క్రియేటివ్ ఆలోచన కూడా. నా పరీక్ష నా సొంత ప్రశ్నపత్రంతో. అంటే ఏంటి? విద్యార్థులే వాళ్లకి వాళ్లు ప్రశ్నపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు రాసుకుంటారన్నమాట. భలే ఉంది కదా. దీనివల్ల ఏమవుతుందంటే పరీక్షలంటే భయం పోతుంది, సబ్జెక్ట్పై పట్టు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే ఏ ప్లాన్ అయినా సరే అది సరిగ్గా అమలు చేస్తేనే కదా ఫలితముండేది. అందుకే ఈ ఆదేశంలో ఎవరు ఏం చెయ్యాలో కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు. బాధ్యతలను పక్కాగా విభజించారు. ఇక్కడ చూస్తే ప్రధానోపాధ్యాయుల దగ్గర నుంచి సబ్జెక్ట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయుల వరకు ఇలా ప్రతి ఒక్కరి బాధ్యతలేంటో క్లియర్గా మెన్షన్ చేశారు. కొత్త టైం టేబుల్ అమలు చేయడం, వెనుకబడిన విద్యార్థులను గుర్తించడం, ఆటపాటలతో పాఠాలు చెప్పడం, ఇలా ప్రతి ఒక్కరికీ వాళ్ల పాత్ర ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. దీనివల్ల ఒక అకౌంటబిలిటీ, ఒక సిస్టమ్ ఏర్పడుతోంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ పెద్ద మార్పు తీసుకురావడం అనేది కేవలం స్కూల్ సిబ్బందితో అయ్యే పని కాదు, ఇది అందరూ కలిసి చేయాల్సిన పని. ఈ ఆదేశం అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. పాఠశాలల్లో ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడమనేది ఒకరిద్దరి పని కాదు, అది ఒక సామూహిక బాధ్యత. అంటే స్కూల్ మేనేజ్మెంట్, టీచర్లు, తల్లిదండ్రులు, ఇంకా చెప్పాలంటే మొత్తం సమాజం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే ఇది నిజంగా సాధ్యమవుతుంది.
సో చివరిగా ఈ మొత్తం ప్రయత్నం మనందర్నీ ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. ఇప్పటివరకు మనం మార్కులకు, గ్రేడ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత విద్యార్థుల మానసిక, శారీరక శ్రేయస్సు కూడా ఇస్తే ఎలా ఉంటుంది? మన విద్యావ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి కదా. ఒక్కసారి ఆలోచించండి.